సరి అయిన పాత్రగా చెయ్యి అంటే మొట్టమొదటిగా వీ మస్ట్ ఒబే ద విల్ ఆఫ్ గాడ్. వీ మస్ట్ ఒబే ద విల్ ఆఫ్ గాడ్ అంటే ఆయన చిత్తమునకు మనము స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోనీ ఈ పాట వచ్చా, నేను ఎల్లప్పుడూ గట్టిగా అంత ఏంటి ఏంటి అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా చిత్తమునకు తల వంచి తన చిత్తమునకు తల ఆరాధన దేవునికి మహిమ కలుగును గాక. అంతా మన మంచి కోసం దేవుడు చేస్తున్నప్పుడు ఆయన చిత్తానికి ఆయన చిత్తానికి ఆయన చిత్తానికి ఆయన చిత్తానికి ప్రభుని ఇస్తున్నాయి. నీవు ఎలా చేస్తావు? ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు చీకటిని కూడా వెలుగుగా మార్చేవాడు, మారాలను చేతును కూడా మధురంగా మార్చేవాడు, మోడుబాని జీవితాన్ని చిగురింపజేసేవాడు, అంగలార్పును కూడా నాట్యముగా మారుస్తాడు, పెంట కుప్పలను వారిని పైకి లేవనెత్తాడు, గనులైన వారిని గద్దెలు దింపి గడ్డి మేపిస్తాడు. ఆయన చిత్తానికి మనం వీ మస్ట్ ఒబే ద విల్ ఆఫ్ గాడ్. దైవ చిత్తానికి లోబడి ఆయన పని చేస్తే అంతా దేవుడు మన పక్షంగా మేలుకరంగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన జీవితాలు ఎందుకు కార్యాలు జరగలేండి? అంతా ఇష్టమే. యేసయ్యలోకి వచ్చిన తర్వాత మన ఇష్టము చావాలి, దైవ చిత్తమే నెరవేర్చబడాలి. ఆమె ఏం చెప్పడం గట్టిగా అంటే నీ ఇష్టం ఉండదేగా, నీ ఇష్టం ఉండదు. ఆయన ఏం చెప్తే దేవుని వాక్యము చేత దేవుని సేవకుడు నిన్ను మలచినప్పుడు మడవబడాలి, నిన్ను పిలారా గద్దించినప్పుడు లోపడాలి. ఎందుకంటే ఆయన చిత్తమునకు తల వంచితే తప్ప జమ్ము పెట్టిగా తయారు కాదు. అర్థమవుతుందా? అర్థమైపోయిందా? ఇప్పటికి ఎన్నైనాయి? మన అంశం ఏంటి? ఒకడు జమ్ము వలి తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ఉపవాసం ఉంటే ఉపవాసం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అనుకూలంగా ఉండాలంటే బురదలో ఉన్నామని గుర్తించాలి, అనుకూలంగా ఉండాలంటే బురదలోంచి బయటికి రావాలి, అనుకూలంగా ఉండాలంటే శ్రమల చేత ఎండగట్టబడ, అనుకూలంగా ఉండాలంటే దైవ చిత్తానికి మడవబడాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. అబ్రహాము గారు మలిచబడ్డాడు, ఇస్సాకు గారి దేవుడు మలిచాడు, యాకోబు గారి దేవుడు మలిచాడు, పిలారా మోషే గారిని మలిచాడు, దైవ యోహానయ్య గారిని మలిచాడు, రాజరత్నమైన దేవుడు మలిచాడు, దైవ సాయి గారిని దేవుడు మలిచాడు. మలిచినప్పుడు ఆయన చేతులు మడవబడుతున్నాయి తప్ప నేను ఉండను అన్నావు అనుకోండి, నీ ఇష్టం. నచ్చబోతే స్తోత్రం చెప్పరు. హల్లెలూయా. ఈ ఉపవాస కూటంతా మన చిత్తము నశించును గాక, దేవుని చిత్తమే జరిగించబడును గాక. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, నీ రాజ్యము చేస్తారా, నీ చిత్తము. మరి అబద్ధమా కాదా? అంతా నీ ఇష్టం. ఇష్టమైతే వస్తావు, కష్టమైతే మానేస్తావు, ఇష్టమైతే పాడతావు, కష్టమైతే మానేస్తావు, ఇష్టమైతే ఎత్తావు, కష్టమైతే మానేస్తావు, ఇష్టమైతే పరిచయం చేస్తావు, కష్టమైతే మానేస్తావు, నీ ఇష్టం. ఇప్పుడు మన ఇష్టం. చివరికి ప్రభు అన్నాడు, అయ్యా ఈ గిన్నెను నా యుద్ధ నుండి అయినను నా ఇష్టము కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించును కాక. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. స్తోత్రం చెప్పాలి. ముగిస్తున్నా, అయిపోయింది.
మొదటి పాయింట్ బురదలో ఉన్నావు గుర్తించాలి. రెండవది వాక్యము ద్వారా బురదలోంచి ప్రత్యేకించబడాలి. నెంబర్ 3 శ్రమల చేత లైన్లో పడ్డారు. నాలుగవది దైవ చిత్తానికి రాస్తున్నావమ్మా రైట్ నేనేం చూపించమన్నా ఏసు. ఇక ఆఖరి మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు జమ్ము పెట్టే తయారైందా లేదా చెప్పండి అమ్మా. ఇంకో మాట ఉందా? చాలా మాట ఉన్నాయి. అంటే అవి తప్ప ఇంకేం చెప్పకూడదే అని చెప్పు. జమ్ము పెట్టెగా మలచబడే ముందుగా జమ్ము దాన్ని ఏమంటారు, ఒక్కొక్క బద్ద ఉంటుంది కదండి, అది జమ్ము పెట్టెగా మలచబడిన తర్వాత ఒక్కదానితో ఒకటి పెన వేసుకొని గర్రెలు అల్లుతారే, మామూలు అల్లుతారే. తెలియదు బొంబాయిలు పుట్టు అమెరికాలో పుట్టాడు కాబట్టి గర్రె కానీ అలాగే మన కిటికీలు ఎలాంటి ప్రియులారా చేపలు ఉన్నాయా, అవి ఒకదానితో ఏం చేస్తారు అమ్మా, దాని చూడవకండి, అది వస్తుంది పోతుంది. స్తోత్రం చెప్పాలి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే అవన్నీ ఒక్కదానితో ఒకటి పెన్న వేసుకునేటట్టుగా పిల్లారా ఆ జమ్ము పెట్టెకు పిల్లారా అది పరివేసుకునేటికి దానికి కావాలి ఐక్యత. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ పెట్టెలో ఉన్నవన్నీ ఒకదానితో ఒకటి కలపడాలంటే ఏముండాలి నాన్న దైవసాయం గారు? అంటే సంఘములో ఏముండాలి చెప్పాలి, గట్టిగా పాడేస్తాం, ఇనేస్తాం, చదివేస్తాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. కనుక సంఘములో దేవుని చిత్తం కావాలంటే మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఎంతో దేవునితో ఐక్యత, సంఘముతో ఐక్యత, సంఘ కాపురతో ఐక్యత, సహోదరులతో. నా వైపు చూడండి, ముగిస్తున్నాను. నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు, ఎవ్వరి మీద కోపం లేదు, అందరితో సమానంగా ఉంటున్నాను, ఎవ్వరి మీద దెబ్బలాటట్టడం, అందరితో సమాధానం ఐక్యంగా ఉంటున్నాను అన్నవాళ్ళు చేతులెత్తండి. సచ్చింది గొర్రె. పక్క ఉన్న తోడుకోలతో మాట్లాడడం, అత్తగారికి కూడటం, ముసలోని పట్టించుకో, ప్రక్కోళ్ళని పట్టించుకో, సంఘములో ప్రార్థన చేసేస్తావు. ఆ ప్రార్థన దేవుని దగ్గర వెళుతుందా? అరే అమ్మా వెళుతుందా? వెళ్తుందా? ఏం చేయాలి? మన ప్రక్కవారితో ఐక్యత, సంఘముతో, సహవాసముతో, దేవునితో, దేవుని వాక్యంతో, సంఘ కాపరితో ఐక్యత ఉంటే ఆ ఐక్యత మన జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎన్నైనా అయిపోయినాయా? ముగించమంటారా? ముగించేస్తాం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జమ్ము పెట్టె తయారైపోయింది. తాడుతో ఒకదానికొకటి పెనేసి కట్టేశారు. వెంటనే నీళ్ళలో పెట్టేస్తారా? జమ్ము పెట్టెను అలాగే నీళ్ళలో పెట్టేశారు అనుకోండి, ఏమవుతుంది సార్? ఎవరు అన్నారు? ఎందుకని? జమ్ము పెట్టెలాగా నీళ్ళల్లో వేస్తే నీళ్ళల్లో జమ్ము పెట్టెలోకి వచ్చేసి జమ్ము పెట్టె మునిగిపోతుంది. కనుక మునిగిపోకుండా ఉండేటట్టుగా దాని మీద నిర్గమాకాండములో జమ్ము పెట్టె తయారు చేసి దాని మీద కీలు పూశారు. ఏం పోయాలి? కీలు అనగా పరిశుద్ధాత్మ అభిషేకం. అర్ధంతరంగా ఫ్యాన్ వేసేలేతే పేడం పోద్దాయి. అందుకే దేవుడు మన పరీక్ష పెట్టడానికి కరెంట్ లేకుండా చేశాడు. వేసి రక్తం చేయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి.
కీలు పొయ్యబడాలి అంటే దేవుని చిత్త ప్రకారం సాగాలంటే లోపల పిల్లల బయట ఉన్న నీళ్లు లోపలికి రాకుండా ఉండాలంటే మనమందరం కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆత్మ లేనివాడు ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులు పడతారు. అంటే మనందరం కూడా ఏం పొందాలి? ఆత్మాభిషేకముతో నింపబడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవనదిని శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీ జీవనదిని నా హృదయములో, జీవనదిని ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సారి గట్టిగా స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. లోక సంబంధమైన ఆశల మీద పిల్లార మనకు విరుద్ధం కావాలంటే, దాని మీద విసుగు కావాలంటే, దాని మీద అసహ్యం కావాలంటే అందరూ దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మచేత నింపబడకపోతే ఏమవుద్ది? పేతురు గారు దేవుని ఆత్మాభిషేకముతో నింపబడక మనపు యేసుతో ఉన్నాడు. యేసుతో తిరిగారు, యేసుతోనే తిన్నాడు ఆయన. కానీ యేసును ఎరుగనని ఎన్నిసార్లు పొంకాడు? వై? పిరికితనము గల ఆత్మ ఒప్పుకోలేదు. కానీ 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం నింపబడిన తర్వాత ఆయన బలంగా వాక్యాన్ని బోధిస్తుంటే ఒక్క ప్రసంగముతోనే 3000 మంది రక్షించబడ్డారు. కొడితే సావు చప్పట్లు కొట్టకండి, కొంచెం గట్టిగా కొట్టండి. అంటే ఆత్మశక్తి పొందిన తర్వాత భయం ఉండదు, దిగులు ఉండదు. దేవుని ఆత్మచేత నింపబడాలి. నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. తెల్లవారుజామున మీ అందరికీ ఏ కోట నడిపించబడుతుంది ఇక్కడ? స్తుతి ఆరాధన. ఆ స్తుతి ఆరాధన ఏం పొందాలి మనం? దేవుని ఆత్మచేత అభిషేకించబడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని ప్రార్థన కంటే తెల్లవారుజాము జరిగే ఉపవాస పిలార స్తుతి ఆరాధన సంఘానికి ప్రాముఖ్యం. ప్రతి సంవత్సరం నేను ఏలూరు వెళతాను. ఏలూరులో ఒక దేవుని సేవకున్నాడు, ఆయన పేరు రాజరత్న గారు. వాళ్ళ ఆవిడ పేరు రత్నకుమారి గారు. శివంలో ట్రైనింగ్ అయ్యారు వాళ్ళు. ఇంకొక ఆయన ఉంటాడు నిడదోర్పతి దగ్గర, ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు పిల్ల. ఆయన కూడా వీళ్ళు శివంలో ఉన్నప్పుడు పిల్లారా తెల్లవారుజాము స్తుతి ప్రార్థన వాళ్ళే నడిపించే వాళ్ళంట. తెల్లవారుజామున స్తుతి ఆరాధన నడిపించబడిన దేవుని సేవకులందరూ శివయంలో డబ్బులున్నా లేకపోయినా దేవుని ఆత్మ నడిపించబడ్డారు. ఈ రోజున బలమైన సేవ చేస్తున్నారు, సంఘాలు కట్టబడ్డారు. గట్టిగా అవును కదా సార్? అవును కదా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీలుపు ఇవ్వడాలంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. నేను ఇప్పటికీ ఆరేని ఇక చూడకుండా ఒక చేస్తాం. ఇప్పుడు కీలుపు ఇచ్చిన తర్వాత పెట్టే తయారైంది. ఏ పెట్టే? సమాధి పెట్టి కాదు,
జమ్ము పెట్టె తయారైన తర్వాత ఆ జమ్ము పెట్టె ప్రయాణము చేసే ముందుగా అందులో ఆ ఓడలో ఒక బాలుడు ఉన్నాడు. ఏం పేరైనా చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మనము చూస్తే ఆఖరిగా యెషయా గ్రంథములో 18వ అధ్యాయములో 2వ వాక్యం. యెషయా గ్రంథం 18వ అధ్యాయం 2వ వాక్యం. ఎంతసేపు అమ్మా? తడబడకుండా చదవడం ప్రయత్నం చేయండి. అది అది సముద్ర మార్గముగా అమ్మ జలముల మీద జమ్ము పడవ ఏరి కాదు, జమ్ము పడవలలో రాయబారిని పంపిస్తుంది. కొంచెం గట్టిగా చప్పలు కొట్టండి. అంటే ఆ జమ్ము పడవలలో ఎవరున్నారు? చెప్పాలి గట్టిగా. మోషే ఉన్నాళ్ళమ్మా, ఆయన రాయబారి అన్నాడు గట్టిగా, అంబాసిడర్ అన్నారు. అంటే దేవుని మాట మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ రాయబారి. అంటే మనము జమ్ము పెట్టెగా తయారైపోతే ఆ జమ్ము పెట్టెలో రాయబారులను మోస్తూ ప్రయాణము సాగాలి. అంటే దైవ సేవకుల్ని మొయ్యాలి. ఎవరిని మొయ్యాలి? ఎవరు మొయ్యాలి? చచ్చిపోయినాక ఎవరు మోస్తారు? చచ్చిపోయినాక ఎవరు మోస్తారు? ఏం చేయాలి? దైవ సేవకులు మొయ్యాలంటే ఒక ఆమందయ్యా, మా సేవకుడు చాలా లావుగుంటాడయ్యా, నేను మొయ్యలేను. ఎత్తుకుని మొయ్యమట్లా. దేవుని సేవకుడు సేవ చేస్తుంటే ఆయనకున్న ప్రతి అక్కర తీర్చే విషయంలో ఆ బాధ్యత సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి తీసుకోవాలి. నచ్చితే స్తోత్రం చెప్పాలి, నమ్మితే స్తోత్రం చెప్పాలి. దైవ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘ కాపరి కావాలి. సంఘ కాపరి క్షేమం ఉండాలంటే సంఘమంతా కాపరి విషయంలో బాధ్యత తీసుకోవాలి. స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. సంఘము బాగుండాలంటే ఎవరు బాగుండాలి? సంఘ కాపురు బాగోవాలి. కొంతమంది సంఘ కాపుని చూస్తే చాలా ఈర్ష్య. మీరు కాదు, ఒక ఆయన అంటాడు, ఆయన ఎప్పుడు తెల్ల బట్టలు వేసి తిరుగుతాడండి, ఏసీలో ఉంటాడండి, మా పాస్టర్ గారికి ఏం తక్కువ అండి అన్నాడు. ఏ అన్నాను? ఏసీ. మరి ఏసీ లేకుండా గోచెడతారు కదా ఇద్దరు కూడాను. చాలా మంది ఉద్దేశం ఏంటంటే పాస్టర్ గారు మాకంటే తక్కువగా ఉండాలి, ఎక్కువ ఉండాలా? ఇప్పుడు అయ్యగారు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు పాస్టర్ గారు అంటారు? మర్రిగుంట పాస్టర్ గారు అంటారా? ఇంటి పేరు పెట్టి పిలుతారా? ఇప్పుడు నన్ను ఏమని పిలుతారు? దిండి దాసుబాబు గారు. మా ఇంటి పేరు దిండి కాదు, మా ఇంటి పేరు సరేలా దిండి దాసుబాబు. దిండి దాసు అంటే నా ద్వారా ఎవరి పేరు వచ్చేసింది? ఊరికి పేరు వచ్చింది. మీ కాపరి ద్వారా మీ ఊరికి ఆశీర్వాదము కలిగింది. అందుచేత అనేక రాయబారులు మొయ్యాలి. ముందు దేవుని సేవకుల్ని మీరు వారి అవసరతలో వారి భారమంతా మోయుదురుగాక. మన సంఘం నుంచి అనేక మంది రాయబారులు లేచుదురుగాక. అనేక మంది పాస్టర్ గారు మనము లేపాలి. లేపితే లేకండి. కానీ రాజరత్నమయ్య గారు గుడి పక్కన ఇంకో గుడి పెట్టబోకండి. ఒక ఆయన అన్నాడు, అయ్య గారు ప్రభు ప్రేరేపించాడు అన్నాను. ఏ అన్నాను? మీ గుడి పక్కన ఇంకో గుడి కట్టమని. ఎందుకు? ట్రైనింగ్ పంపించినందుగా. నా గుడి పక్కన గుడి కట్ట
నేను అన్నాను, ఒరే చాలా ప్రాంతాలు ఉన్నాయిరా, అక్కడికి వెళ్ళరంటే లేదండి ఇక ఇక్కడే కట్టాలంట. రాయిబార్లు మోయాలి, రాయిబార్లు పెంచాలి. అది మాత్రమే కాకుండా సంఘము క్షేమపరంటే సంఘ క్షేమము కొరకై మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. భారాన్ని మొయ్యాలంటే మన గుప్పిలిని మా ఫాస్ట్గా చాలా మంచిదండి. అన్నీ ఆయనే చూస్తుంటాడు, భోజనాలు ఆయన పెడతాడు, టీలు అని ఎత్తాడు, కాఫీలు ఆయన ఎత్తాడు. మరి నువ్వేం చేస్తావు? పంపము దేవా, నింపు దాన్ని తినేతావా? సంఘ బాధ్యత భారం ప్రతి వారు భరించగలిగితే నీ కుటుంబానికి దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన ప్రతి దాంట్లో దేవుని భాగం, దేవుని భాగం, దేవుని భాగం. దేవునికి నేనేమన్నా ఎంత దూరం వచ్చి నేనేమన్నా దేవుని భాగం. ఈ ఉపవాస కూటాలు జరుగుతున్నాయండి, చాలా భారం ఉంటుంది. ఆ భారాన్ని బాధ్యతను మోయగలిగింది ఆ జమ్ము పెట్టే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. 7 విషయాలు విన్నాం. ఇప్పుడు చెప్పండి, మన మూలవాక్యం ఏంటి? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకుని బుడతలో కూర్చుండి ఉపవాసం అంటే అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటే అనుకూల ఉపవాసం అంటే ఈ 7 రకాల ప్రియుల పరివర్తనలు జమ్ము ద్వారా ఎలాగైతే మనం నేర్చుకున్నామో మన జీవితం మార్చబడి చిత్తానికి మార్చబడి ఆయన నామానికి మహిమకరంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తానే తన సహాయం మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసి అందరూ మోకరించండి. మోకరించుటకు శక్తి గల వాళ్ళందరూ మోకరించాలి. కుర్చీల్లో ఉన్నవారు లేచి నిలబడాలి. నిలబడిన వారు, మోకరించిన వారు కండ్లు మూసుకోవాలి. కండ్లు మూసుకున్న వాళ్ళందరూ ఆకాశమందున్న దేవుని వైపునకు చేతులు పైకెత్తాలి. అందరూ చేతులు పైకెత్తాలి, చేతులు పైకెత్తాలి. చేతులు పైకెత్తిన వారు అమ్మా లేగమ్మా, లేగలేకపోతున్నారండి. ముసలోళ్ళగా మీకంటే ముసలోళ్ళు బెటరు. మోకరించాలి. కింద కూర్చున్న వారు, కుర్చీలో ఉన్నవారు లేచి నిలబడాలి. నిలబడిన వారు, కూర్చున్న వారు దేవుని వైపునకు చేతులు పైకెత్తలు. యేసయ్యా, నేను చేసే ఉపవాసం అనుకూలమైన ఉపవాసముగా నా జీవితంలో ఎలాగూ పరివర్తన చెందాలో మీ మాట ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రమని అందరూ చేతులు పైకెత్త దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రభు మనతో మాటలు బట్టి మనకు సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మా జీవితంలో ఏం చెయ్యాలో మీరు మాకు నేర్పించావు. నీకు ఇష్టం ఉపవాసం చేయాలి నేర్పించావు. అనేక లోతైన విషయాలు మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రమని మనకున్న స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసయ్యా, నీకు వందనాలయ్యా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి పాడుటకే ప్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆనందించి కనపరచును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన
తల్లి వాలి నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. తప్పడు కదా, నీ ప్రేమ నాపై జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. కాలమంతా ఆధారం నీవేనయ్యా. ఆమేన్. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. నిన్నే ఆరాధించే ఘనపరతును. నిన్నే ఆరాధించి ఆమేన్. నిన్నే ఆరాధించి ఘనపరతును. నిన్నే ఆరాధించి ఘనపరతును. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా మా ఓ రపపపది ఖబర సుందరమ ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఓ రపపది ఖబర సుందరమ యేసయ్యా అగ్నితో అభిషేకించండి, అభిషేకించండి. ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన. ఆమేన్. అభిషేకించబడదాం, ఆత్మతో అభిషేకించబడదాం, అన్యభాషలో మాట్లాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తుదామండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఆచారములో నుంచి ఆధ్యాత్మిక కోడలోనికి ప్రభు నడిపించాడు. ఇంకా జమ్ములాగానే ఉన్నావా? జమ్ము పెట్టిగా మార్చబడాలని ఆశపడుతున్నావా? రాయబారిలోంచి రావాలి. సంఘము దీవించబడాలి, కుటుంబాలు ఆశ్రయించబడాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనకు నేర్పిన శ్రేష్టమైన పాఠాన్ని బట్టి అందరూ ఒకసారి చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరచుదాం. నా జీవితాన్ని సజీవంగా సమర్పణ చేస్తున్నానయ్యా. ఇంతవరకు జమ్ములాగానే ఉన్నానేమో. నాలో పరివర్తన కావాలి, నాలో రక్షణ కావాలి, మార్పు కావాలి. మీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయమని అందరూ ప్రార్థనలకి పిలుస్తుండగా ప్రార్థన చేసుకుంటారు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువు మీకు వందనములు చెల్లించుకొనిచి ఉన్నాం అయ్యా. ఈ మజహాన నీ దాసును నిలవబెట్టుకునే యేసయ్య నీకు వందనాలు. ఈ మందిరంలోనికి చేరి వచ్చిన నీ బిడ్డలందరితో కూడా ప్రభువా మీరు చాలా స్పష్టంగా మాట్లాడారయ్యా. నాయనా, జమ్ము బురదలో ఉంటుంది, బురదలో ఉండి తల వంచుకుంటుంది. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని నీ వాక్యము ప్రభు నీ ప్రజలతో మాట్లాడింది నాయన. అంటే అయ్యా, మా పాపపు జీవితము, మా శాపపు జీవితము,
మేము ఎంత కాలము బ్రతికినా, ఎన్ని నాళ్ళు బ్రతికినా, ఎంత భక్తి చేసినా, ఏదో సమయంలోనైనా పాపము అనే బురదలో పడిపోతూ ఉంటుండగా అయ్యా మరి ఒకసారి నీ దాసుని నిలబెట్టుకుని నీ వాక్యము ద్వారా అయ్యా పాపములో పడిపోవటం ద్వారా ఏమి కలుగుతుందో దాని నుండి బయటికి వచ్చి, బురద నుండి బయటికి వచ్చి, శాపము నుండి, పాపము నుండి వేరు చేయబడి అయ్యా జీవిస్తే మా జీవితం ఏ విధంగా ఉంటుందో నీ బిడ్డలందరితో మీరు మాట్లాడారు అయ్యా. ఇక్కడ మారు మనసు పొంది, బాప్తిస్మము పొంది అయ్యా నీ సంఘములో చేర్చబడిన వారు అనేకుంటుండగా ఇంకా ఎవరైతే నాయన నీ సంఘములో చేర్చబడకుండా, మీ రక్తములో కడుగబడకుండా, మీ రాజ్యములో పాలు పంపులు పొందకుండా ఉన్నారు, వారందరికీ నాయన కొంచున్నాను. వారి హృదయములను ప్రభువా మీరు తెరవండి. ఇక్కడ నుండి నాయన నీ దాసుని ముఖాంతరములో నుండి బయలు వెడలే ప్రతి మాట వారి హృదయములను తాకును గాక, వారి హృదయములు మార్చబడును గాక. అనేక మంది కూడికల ద్వారా ఆయన నామములో చేర్చబడుదురుగాక. అనేక మంది నిజమైన రక్షకుని తెలుసుకొందురుగాక. అనేక మంది పరిశుద్ధ ఆత్మను పొందుకొందురుగాక. అనేక మంది ఆయన శక్తిని ఆశ్రయించి నిజమైన క్రైస్తవులుగా, బలా నమ్మకమైన మంచి దాసురాలు అని పిలిపించుకునే సాక్ష్యము కలవారిగా ఈ సంఘమును తీర్చిదిద్దమని, ఇంతవరకు నీ విన్న వాక్యము వారి హృదయములో ఫలింపజేసి, వారి ఆలోచనలతో సఫలపరచి, వారి కోరిక సిద్ధింపచేసి, ఇంతవరకు నీ వాక్యముని తిన నీ దాసులకునైనా ఇంకనూ శక్తిని, బలమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి నాయన రెట్టింపైన ఉత్సాహంతో వాడుకోవడానికి, అలాగే సంఘాన్ని నడిపించుచున్న సంఘ కాపరి గారిని కూడా వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.